హలో ప్రేక్షకులారా, మనం ఈరోజు గుట్ట కుస్తీ 2 మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకోబోతున్నాం. ఇందులో నటీనటులుగా విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి, జారా జయానా, కరుణాస్, మనీష్ కాంత్, యోగి బాబు, రామకృష్ణ, కాళీ వెంకట్, గజరాజు తదితరులు. అయితే గట్టా కుస్తీ అంటూ విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి గతంలో ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. తెలుగులో మట్టి కుస్తీ అంటూ ప్రేక్షకులను పలకరించారు. ఇప్పుడు దానికి కొనసాగింపుగా తీసుకొచ్చిన చిత్రమే గుట్టా కుస్తీ 2. ఇటీవల కేవలం తమిళంలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 50 కోట్లకు పైగా వసూలు సాధించింది. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్కు వచ్చింది. మరి సినిమా ఎలా ఉంది, ఎలాంటి వినోదాన్ని పంచుతుందనేదే మనం ఈ రివ్యూలో తెలుసుకుందాం. గట్టా కుస్తీ 2 స్టోరీ: తన భార్య కీర్తిని రేసింగ్ ఛాంపియన్ చేస్తానని మాటిచ్చిన వీరా దాన్ని నిలబెట్టుకుంటాడు. కీర్తి ఒకవైపు రైల్వేలో ఉద్యోగం చేస్తూనే మరోవైపు కుస్తీ శిక్షణ కొనసాగిస్తూ ఉంటుంది. వీర ఇంట్లోనే ఉంటూ కుమార్తె మాలర్ బాగోగులు చూసుకుంటూ ఉంటాడు. కీర్తికి వచ్చినంత పేరు తనకు రాలేదని అసూయపడిన కోచ్ ఆమె రేసింగ్ ప్రయాణాన్ని అడ్డుకోవాలని ప్లాన్ వేస్తాడు. అందుకు వీరానే పావులాగా వాడుకుంటాడు. దీంతో జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే అర్హత కీర్తి కోల్పోయింది. ఇది భార్యాభర్తల మధ్య గొడవకు దారితీసిందా? ఈ వ్యవహారం విడాకుల కొరకు వెళ్తుందా? కీర్తి తన ఓటమికి అసలు కారణం తెలుసుకుంటుందా? వీర తనపై పడిన నిందను తొలగించుకుంటాడా అనేదే ఈ చిత్రం యొక్క మొత్తం ఉద్దేశం. విజయవంతమైన చిత్రానికి సీక్వెల్ తీస్తున్నారంటే దానిపై అంచనాలు భారీగానే ఉంటాయి. రచనా దర్శకులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక విషయంలో మొదటి భాగంలో పోలికలు పడతాయి. ఈ విషయంలో దర్శకుడు చెల్లా అయ్యావు ప్రయోగాలకు పోగొట్టుకోకుండా గట్టా కుస్తీను కమర్షియల్ ఎంటర్టైనర్గా తీర్చిదిద్దే ప్రయత్నం చేశాడు. అందులో చాలా వరకు విజయం సాధించారని చెప్పుకోవచ్చు. వీర కుటుంబం బాధ్యతలు చూస్తుంటే కీర్తి రైజింగ్లో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉంటుంది. ఇలా వీర అండ్ కీర్తి డైలీ రొటీన్తో ఆరంభ సన్నివేశాలు సాగుతాయి. అనుమానం భర్త ఇంకో అమ్మాయికి ఆకర్షిస్తున్నాడని రుసరుసలాడే భార్య. చాలా సినిమాల్లో చూసిన సన్నివేశాలే ఇందులోనూ కనిపిస్తాయి. ప్రథమార్థం ఈ తరహాలో సాగుతుంది. ఎప్పుడైతే కీర్తి జాతీయ పోటీలకు అర్హతురాలు కాదు అని తెలుస్తుందో అప్పటి నుంచి కథలో రంజితత్వం మొదలవుతుంది. భార్యకు అడ్డుగా నిలిచే భర్తగా విశాల్ నటన బాగుంది. ఇక క్లైమాక్స్లో వీరిద్దరి మధ్య జరిగే రొమాంటిక్ కుస్తీ ఫైట్ సినిమాకు హైలైట్ అని చెప్పుకోవచ్చు. మనం కుటుంబంతో చూడవలసిన సినిమా ఇది. ఇందులోని సన్నివేశాలు చాలా బాగున్నాయి. హలో ప్రేక్షకులారా, మనం ఈరోజు గుట్టా కుస్తీ 2 మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకోబోతున్నాం. ఇందులో నటీనటులుగా విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి, జారా జయానా, కరుణాస్, మనీష్ కాంత్, యోగి బాబు, రామకృష్ణ, కాళీ వెంకట్, గజరాజు తదితరులు. అయితే గట్టా కుస్తీ అంటూ విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి గతంలో ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. తెలుగులో మట్టి కుస్తీ అంటూ ప్రేక్షకులను పలకరించారు. ఇప్పుడు దానికి కొనసాగింపుగా తీసుకొచ్చిన చిత్రమే గుట్టా కుస్తీ 2. ఇటీవల కేవలం తమిళంలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 50 కోట్లకు పైగా వసూలు సాధించింది. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్కు వచ్చింది. మరి సినిమా ఎలా ఉంది, ఎలాంటి వినోదాన్ని పంచుతుందనేదే మనం ఈ రివ్యూలో తెలుసుకుందాం. గట్టా కుస్తీ 2 స్టోరీ: తన భార్య కీర్తిని రేసింగ్ ఛాంపియన్ చేస్తానని మాటిచ్చిన వీరా దాన్ని నిలబెట్టుకుంటాడు. కీర్తి ఒకవైపు రైల్వేలో ఉద్యోగం చేస్తూనే మరోవైపు కుస్తీ శిక్షణ కొనసాగిస్తూ ఉంటుంది. వీర ఇంట్లోనే ఉంటూ కుమార్తె మాలర్ బాగోగులు చూసుకుంటూ ఉంటాడు. కీర్తికి వచ్చినంత పేరు తనకు రాలేదని అసూయపడిన కోచ్ ఆమె రేసింగ్ ప్రయాణాన్ని అడ్డుకోవాలని ప్లాన్ వేస్తాడు. అందుకు వీరానే పావులాగా వాడుకుంటాడు.
దీంతో జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే అర్హత కీర్తి కోల్పోయింది. ఇది భార్యాభర్తల మధ్య గొడవకు దారితీసిందా? ఈ వ్యవహారం విడాకుల కొరకు వెళ్తుందా? కీర్తి తన ఓటమికి అసలు కారణం తెలుసుకుంటుందా? వీర తనపై పడిన నిందను తొలగించుకుంటాడా అనేది ఈ సినిమా చిత్రం యొక్క ముఖ్య ఉద్దేశం. విజయవంతమైన చిత్రానికి సీక్వెల్ తీస్తున్నారంటే దానిపై అంచనాలు భారీగానే ఉంటాయి. రచనా దర్శకులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక విషయంలో మొదటి భాగంలో పోలికలు పడతాయి. ఈ విషయంలో దర్శకుడు చెల్లా అయ్యావు ప్రయోగాలకు పోగొట్టుకోకుండా గట్టకుస్తును కమర్షియల్ ఎంటర్టైనర్గా తీర్చిదిద్దే ప్రయత్నం చేశాడు. అందులో చాలా వరకు విజయం సాధించారని చెప్పుకోవచ్చు. వీర కుటుంబం బాధ్యతలు చూస్తుంటే కీర్తి రైజింగ్లో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉంటుంది. ఇలా వీర అండ్ కీర్తి డైలీ రొటీన్తో ఆరంభ సన్నివేశాలు సాగుతాయి. అనుమానం భర్త ఇంకో అమ్మాయికి ఆకర్షిస్తున్నాడని రుసరుసలాడే భార్య. చాలా సినిమాల్లో చూసిన సన్నివేశాలే ఇందులోనూ కనిపిస్తాయి. ప్రథమార్థం ఈ తరహాలో సాగుతుంది. ఎప్పుడైతే కీర్తి జాతీయ పోటీలకు అర్హతురాలు కాదు అని తెలుస్తుందో అప్పటి నుంచి కథలో రంజితత్వం మొదలవుతుంది. భార్యకు అడ్డగా నిలిచే భర్తగా విశాల్ నటన బాగుంది. ఇక క్లైమాక్స్లో వీరిద్దరి మధ్య జరిగే రొమాంటిక్ కుస్తీ ఫైట్ సినిమాకు హైలైట్ అని చెప్పుకోవచ్చు. మనం కుటుంబంతో చూడవలసిన సినిమా ఇది. ఇందులోని సన్నివేశాలు చాలా బాగున్నాయి. హలో ప్రేక్షకులారా, మనం ఈరోజు గుట్టా కుస్తీ 2 మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకోబోతున్నాం. ఇందులో నటీనటులుగా విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి, జారా జయానా, కరుణాస్, మనీష్ కాంత్, యోగి బాబు, రామకృష్ణ, కాళీ వెంకట్, గజరాజు తదితరులు. అయితే గట్టా కుస్తీ అంటూ విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి గతంలో ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. తెలుగులో మట్టి కుస్తీ అంటూ ప్రేక్షకులను పలకరించారు. ఇప్పుడు దానికి కొనసాగింపుగా తీసుకొచ్చిన చిత్రమే గుట్టా కుస్తీ 2. ఇటీవల కేవలం తమిళంలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.50 కోట్లకు పైగా వసూలు సాధించింది. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్కు వచ్చింది. మరి సినిమా ఎలా ఉంది, ఎలాంటి వినోదాన్ని పంచుతుందనేదే మనం ఈ రివ్యూలో తెలుసుకుందాం. గట్టా కుస్తీ 2 స్టోరీ తన భార్య కీర్తిని రేసింగ్ ఛాంపియన్ చేస్తానని మాటిచ్చిన వీర దాన్ని నిలబెట్టుకుంటాడు. కీర్తి ఒకవైపు రైల్వేలో ఉద్యోగం చేస్తూనే మరోవైపు కుస్తీ శిక్షణ కొనసాగిస్తూ ఉంటుంది. వీర ఇంట్లోనే ఉంటూ కుమార్తె మాలర్ బాగోగులు చూసుకుంటూ ఉంటాడు. కీర్తికి వచ్చినంత పేరు తనకు రాలేదని అసూయపడిన కోచ్ ఆమె రేసింగ్ ప్రయాణాన్ని అడ్డుకోవాలని ప్లాన్ వేస్తాడు. అందుకు వీరనే పావులాగా వాడుకుంటాడు. దీంతో జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే అర్హత కీర్తి కోల్పోయింది. ఇది భార్యాభర్తల మధ్య గొడవకు దారితీసిందా? ఈ వ్యవహారం విడాకుల కొరకు వెళ్తుందా? కీర్తి తన ఓటమికి అసలు కారణం తెలుసుకుంటుందా? వీర తనపై పడిన నిందను తొలగించుకుంటాడా అనేది ఈ సినిమా చిత్రం యొక్క ముఖ్య ఉద్దేశం. విజయవంతమైన చిత్రానికి సీక్వెల్ తీస్తున్నారంటే దానిపై అంచనాలు భారీగానే ఉంటాయి. రచనా దర్శకులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక విషయంలో మొదటి భాగంలో పోలికలు పడతాయి. ఈ విషయంలో దర్శకుడు చెల్లా అయ్యావు ప్రయోగాలకు పోగొట్టుకోకుండా గట్టకుస్తును కమర్షియల్ ఎంటర్టైనర్గా తీర్చిదిద్దే ప్రయత్నం చేశాడు. అందులో చాలా వరకు విజయం సాధించారని చెప్పుకోవచ్చు. వీర కుటుంబం బాధ్యతలు చూస్తుంటే కీర్తి రైజింగ్లో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉంటుంది. ఇలా వీర అండ్ కీర్తి డైలీ రొటీన్తో ఆరంభ సన్నివేశాలు సాగుతాయి. అనుమానం భర్త ఇంకో అమ్మాయికి ఆకర్షిస్తున్నాడని రుసరుసలాడే భార్య. చాలా సినిమాల్లో చూసిన సన్నివేశాలే ఇందులోనూ కనిపిస్తాయి. ప్రథమార్థం ఈ తరహాలో సాగుతుంది. ఎప్పుడైతే కీర్తి జాతీయ పోటీలకు అర్హతురాలు కాదు అని తెలుస్తుందో అప్పటి నుంచి కథలో రంజితత్వం మొదలవుతుంది. భార్యకు అడ్డగా నిలిచే భర్తగా విశాల్ నటన బాగుంది. ఇక క్లైమాక్స్లో వీరిద్దరి మధ్య జరిగే రొమాంటిక్ కుస్తీ ఫైట్ సినిమాకు హైలైట్ అని చెప్పుకోవచ్చు. మనం కుటుంబంతో చూడవలసిన సినిమా ఇది. ఇందులోని సన్నివేశాలు చాలా బాగున్నాయి. హలో ప్రేక్షకులారా, మనం ఈరోజు గుట్టా కుస్తీ 2 మూవీ గురించి ఈ
రివ్యూలో తెలుసుకోబోతున్నాం. ఇందులో నటీనటులుగా విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి, జారా జయానా, కరుణాస్, మనీష్ కాంత్, యోగి బాబు, రామకృష్ణ, కాళీ వెంకట్, గజరాజు తదితరులు. అయితే గట్టా కుస్తీ అంటూ విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి గతంలో ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. తెలుగులో మట్టి కుస్తీ అంటూ ప్రేక్షకులను పలకరించారు. ఇప్పుడు దానికి కొనసాగింపుగా తీసుకొచ్చిన చిత్రమే గుట్టా కుస్తీ 2. ఇటీవల కేవలం తమిళంలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.50 కోట్లకు పైగా వసూలు సాధించింది. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్కు వచ్చింది. మరి సినిమా ఎలా ఉంది, ఎలాంటి వినోదాన్ని పంచుతుందనేదే మనం ఈ రివ్యూలో తెలుసుకుందాం. గట్టా కుస్తీ 2 స్టోరీ తన భార్య కీర్తిని రైజింగ్ ఛాంపియన్ చేస్తానని మాటిచ్చిన వీరా దాన్ని నిలబెట్టుకుంటాడు. కీర్తి ఒకవైపు రైల్వేలో ఉద్యోగం చేస్తూనే మరోవైపు కుస్తీ శిక్షణ కొనసాగిస్తూ ఉంటుంది. వీరా ఇంట్లోనే ఉంటూ కుమార్తె మాలర్ బాగోగులు చూసుకుంటూ ఉంటాడు. కీర్తికి వచ్చినంత పేరు తనకు రాలేదని అసూయపడిన కోచ్ ఆమె రేసింగ్ ప్రయాణాన్ని అడ్డుకోవాలని ప్లాన్ వేస్తాడు. అందుకు వీరానే పాములాగా వాడుకుంటాడు. దీంతో జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే అర్హత కీర్తి కోల్పోయింది. ఇది భార్యాభర్తల మధ్య గొడవకు దారితీసిందా? ఈ వ్యవహారం విడాకుల కొరకు వెళ్తుందా? కీర్తి తన ఓటమికి అసలు కారణం తెలుసుకుంటుందా? వీరా తనపై పడిన నిందను తొలగించుకుంటాడా అనేదే ఈ సినిమా చిత్రం యొక్క ఉద్దేశం. విజయవంతమైన చిత్రానికి సీక్వెల్ తీస్తున్నారంటే దానిపై అంచనాలు భారీగానే ఉంటాయి. రచనా దర్శకులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక విషయంలో మొదటి భాగంలో పోలికలు పడతాయి. ఈ విషయంలో దర్శకుడు చెల్లా అయ్యావు ప్రయోగాలకు పోగొట్టుకోకుండా గట్టా కుస్తీను కమర్షియల్ ఎంటర్టైనర్గా తీర్చిదిద్దే ప్రయత్నం చేశాడు. అందులో చాలా వరకు విజయం సాధించారని చెప్పుకోవచ్చు. వీర కుటుంబం బాధ్యతలు చూస్తుంటే కీర్తి రైజింగ్లో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉంటుంది. ఇలా వీర అండ్ కీర్తి డైలీ రొటీన్తో ఆరంభ సన్నివేశాలు సాగుతాయి. అనుమాన భర్త ఇంకో అమ్మాయికి ఆకర్షిస్తున్నాడని రుసరుసలాడే భార్య. చాలా సినిమాల్లో చూసిన సన్నివేశాలే ఇందులోనూ కనిపిస్తాయి. ప్రథమార్థం ఈ తరహాలో సాగుతుంది. ఎప్పుడైతే కీర్తి జాతీయ పోటీలకు అర్హురాలు కాదు అని తెలుస్తుందో అప్పటి నుంచి కథలో రంజితత్వం మొదలవుతుంది. భార్యకు అడ్డగా నిలిచే భర్తగా విశాల్ నటన బాగుంది. ఇక క్లైమాక్స్లో వీరిద్దరి మధ్య జరిగే రొమాంటిక్ కుస్తీ ఫైట్ సినిమాకు హైలైట్ అని చెప్పుకోవచ్చు. మనం కుటుంబంతో చూడవలసిన సినిమా ఇది. ఇందులోని సన్నివేశాలు చాలా బాగున్నాయి. హలో ప్రేక్షకులారా, మనం ఈరోజు గుట్టా కుస్తీ 2 మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకోబోతున్నాం. ఇందులో నటీనటులుగా విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి, జారా జయానా, కరుణాస్, మనీష్ కాంత్, యోగి బాబు, రామకృష్ణ, కాళీ వెంకట్, గజరాజు తదితరులు. అయితే గట్టా కుస్తీ అంటూ విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి గతంలో ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. తెలుగులో మట్టి కుస్తీ అంటూ ప్రేక్షకులను పలకరించారు. ఇప్పుడు దానికి కొనసాగింపుగా తీసుకొచ్చిన చిత్రమే గుట్టా కుస్తీ 2. ఇటీవల కేవలం తమిళంలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.50 కోట్లకు పైగా వసూలు సాధించింది. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్కు వచ్చింది. మరి సినిమా ఎలా ఉంది, ఎలాంటి వినోదాన్ని పంచుతుందనేదే మనం ఈ రివ్యూలో తెలుసుకుందాం. గట్టా కుస్తీ 2 స్టోరీ తన భార్య కీర్తిని రైజింగ్ ఛాంపియన్ చేస్తానని మాటిచ్చిన వీరా దాన్ని నిలబెట్టుకుంటాడు. కీర్తి ఒకవైపు రైల్వేలో ఉద్యోగం చేస్తూనే మరోవైపు కుస్తీ శిక్షణ కొనసాగిస్తూ ఉంటుంది. వీర ఇంట్లోనే ఉంటూ కుమార్తె మాలర్ బాగోగులు చూసుకుంటూ ఉంటాడు. కీర్తికి వచ్చినంత పేరు తనకు రాలేదని అసూయపడిన కోచ్ ఆమె రేసింగ్ ప్రయాణాన్ని అడ్డుకోవాలని ప్లాన్ వేస్తాడు. అందుకు వీరానే పాములాగా వాడుకుంటాడు. దీంతో జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే అర్హత కీర్తి కోల్పోయింది. ఇది భార్యాభర్తల మధ్య గొడవకు దారితీసిందా?
ఈ వ్యవహారం విడాకుల కొరకు వెళ్తుందా? కీర్తి తన ఓటమికి అసలు కారణం తెలుసుకుంటుందా? వీర తనపై పడిన నిందను తొలగించుకుంటాడా అనేదే ఈ సినిమా చిత్రం యొక్క ఉద్దేశం. విజయవంతమైన చిత్రానికి సీక్వెల్ తీస్తున్నారంటే దానిపై అంచనాలు భారీగానే ఉంటాయి. రచనా దర్శకులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక విషయంలో మొదటి భాగంలో పోలికలు పడతాయి. ఈ విషయంలో దర్శకుడు చెల్లా అయ్యావు ప్రయోగాలకు పోగొట్టుకోకుండా గట్టకుస్తును కమర్షియల్ ఎంటర్టైనర్గా తీర్చిదిద్దే ప్రయత్నం చేశాడు. అందులో చాలా వరకు విజయం సాధించారని చెప్పుకోవచ్చు. వీర కుటుంబం బాధితులు చూస్తుంటే కీర్తి రైజింగ్లో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉంటుంది. ఇలా వీర అండ్ కీర్తి డైలీ రొటీన్తో ఆరంభ సన్నివేశాలు సాగుతాయి. అనుమానం భర్త ఇంకో అమ్మాయికి ఆకర్షిస్తున్నాడని రుసరుసలాడే భార్య. చాలా సినిమాల్లో చూసిన సన్నివేశాలే ఇందులోనూ కనిపిస్తాయి. ప్రథమార్థం ఈ తరహాలో సాగుతుంది. ఎప్పుడైతే కీర్తి జాతీయ పోటీలకు అర్హతురాలు కాదు అని తెలుస్తుందో అప్పటి నుంచి కథలో రంజితత్వం మొదలవుతుంది. భార్యకు అడ్డగా నిలిచే భర్తగా విశాల్ నటన బాగుంది. ఇక క్లైమాక్స్లో వీరిద్దరి మధ్య జరిగే రొమాంటిక్ కుస్తీ ఫైట్ సినిమాకు హైలైట్ అని చెప్పుకోవచ్చు. మనం కుటుంబంతో చూడవలసిన సినిమా ఇది. ఇందులోని సన్నివేశాలు చాలా బాగున్నాయి. హలో ప్రేక్షకులారా, మనం ఈరోజు గుట్ట కుస్తీ 2 మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకోబోతున్నాం. ఇందులో నటీనటులుగా విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి, జారా, జయానా, కరుణాస్, మనీష్ కాంత్, యోగి బాబు, రామకృష్ణ, కాళీ వెంకట్, గజరాజు తదితరులు. అయితే గట్టా కుస్తీ అంటూ విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి గతంలో ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. తెలుగులో మట్టి కుస్తీ అంటూ ప్రేక్షకులను పలకరించారు. ఇప్పుడు దానికి కొనసాగింపుగా తీసుకొచ్చిన చిత్రమే గుట్టా కుస్తీ 2. ఇటీవల కేవలం తమిళంలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 50 కోట్లకు పైగా వసూలు సాధించింది. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్కు వచ్చింది. మరి సినిమా ఎలా ఉంది, ఎలాంటి వినోదాన్ని పంచుతుందనేదే మనం ఈ రివ్యూలో తెలుసుకుందాం. గట్టా కుస్తీ 2 స్టోరీ తన భార్య కీర్తిని రైజింగ్ ఛాంపియన్ చేస్తానని మాటిచ్చిన వీర దాన్ని నిలబెట్టుకుంటాడు. కీర్తి ఒకవైపు రైల్వేలో ఉద్యోగం చేస్తూనే మరోవైపు కుస్తీ శిక్షణ కొనసాగిస్తూ ఉంటుంది. వీర ఇంట్లోనే ఉంటూ కుమార్తె మాలర్ బాగోగులు చూసుకుంటూ ఉంటాడు. కీర్తికి వచ్చినంత పేరు తనకు రాలేదని అసూయపడిన కోచ్ ఆమె రేసింగ్ ప్రయాణాన్ని అడ్డుకోవాలని ప్లాన్ వేస్తాడు. అందుకు వీరనే పావులాగా వాడుకుంటాడు. దీంతో జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే అర్హత కీర్తి కోల్పోయింది. ఇది భార్యాభర్తల మధ్య గొడవకు దారితీసిందా? ఈ వ్యవహారం విడాకుల కొరకు వెళ్తుందా? కీర్తి తన ఓటమికి అసలు కారణం తెలుసుకుంటుందా? వీర తనపై పడిన నిందను తొలగించుకుంటాడా అనేదే ఈ సినిమా చిత్రం యొక్క ఉద్దేశం. విజయవంతమైన చిత్రానికి సీక్వెల్ తీస్తున్నారంటే దానిపై అంచనాలు భారీగానే ఉంటాయి. రచనా దర్శకులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక విషయంలో మొదటి భాగంలో పోలికలు పడతాయి. ఈ విషయంలో దర్శకుడు చెల్లా అయ్యావు ప్రయోగాలకు పోగొట్టుకోకుండా గట్టకుస్తును కమర్షియల్ ఎంటర్టైనర్గా తీర్చిదిద్దే ప్రయత్నం చేశాడు. అందులో చాలా వరకు విజయం సాధించారని చెప్పుకోవచ్చు. వీర కుటుంబం బాధితులు చూస్తుంటే కీర్తి రైజింగ్లో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉంటుంది. ఇలా వీర అండ్ కీర్తి డైలీ రొటీన్తో ఆరంభ సన్నివేశాలు సాగుతాయి. అనుమానం భర్త ఇంకో అమ్మాయికి ఆకర్షిస్తున్నాడని రుసరుసలాడే భార్య. చాలా సినిమాల్లో చూసిన సన్నివేశాలే ఇందులోనూ కనిపిస్తాయి. ప్రథమార్థం ఈ తరహాలో సాగుతుంది. ఎప్పుడైతే కీర్తి జాతీయ పోటీలకు అర్హతురాలు కాదు అని తెలుస్తుందో అప్పటి నుంచి కథలో రంజితత్వం మొదలవుతుంది. భార్యకు అడ్డగా నిలిచే భర్తగా విశాల్ నటన బాగుంది. ఇక క్లైమాక్స్లో వీరిద్దరి మధ్య జరిగే రొమాంటిక్ కుస్తీ ఫైట్ సినిమాకు హైలైట్ అని చెప్పుకోవచ్చు. మనం కుటుంబంతో చూడవలసిన సినిమా ఇది. ఇందులోని సన్నివేశాలు చాలా బాగున్నాయి. హలో ప్రేక్షకులారా, మనం ఈరోజు గుట్టా కుస్తీ 2 మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకోబోతున్నాం. ఇందులో నటీనటులుగా విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి,
జారా, జయానా, కరుణాస్, మనీష్ కాంత్, యోగి బాబు, రామకృష్ణ, కాళీ వెంకట్, గజరాజు తదితరులు. అయితే గట్టా కుస్తీ అంటూ విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి గతంలో ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. తెలుగులో మట్టి కుస్తీ అంటూ ప్రేక్షకులను పలకరించారు. ఇప్పుడు దానికి కొనసాగింపుగా తీసుకొచ్చిన చిత్రమే గుట్టా కుస్తీ 2. ఇటీవల కేవలం తమిళంలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 50 కోట్లకు పైగా వసూలు సాధించింది. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్కు వచ్చింది. మరి సినిమా ఎలా ఉంది, ఎలాంటి వినోదాన్ని పంచుతుందనేదే మనం ఈ రివ్యూలో తెలుసుకుందాం. గట్టా కుస్తీ 2 స్టోరీ తన భార్య కీర్తిని రేసింగ్ ఛాంపియన్ చేస్తానని మాటిచ్చిన వీరా దాన్ని నిలబెట్టుకుంటాడు. కీర్తి ఒకవైపు రైల్వేలో ఉద్యోగం చేస్తూనే మరోవైపు కుస్తీ శిక్షణ కొనసాగిస్తూ ఉంటుంది. వీర ఇంట్లోనే ఉంటూ కుమార్తె మాలర్ బాగోగులు చూసుకుంటూ ఉంటాడు. కీర్తికి వచ్చినంత పేరు తనకు రాలేదని అసూయపడిన కోచ్ ఆమె రేసింగ్ ప్రయాణాన్ని అడ్డుకోవాలని ప్లాన్ వేస్తాడు. అందుకు వీరానే పాములాగా వాడుకుంటాడు. దీంతో జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే అర్హత కీర్తి కోల్పోయింది. ఇది భార్యాభర్తల మధ్య గొడవకు దారితీసిందా? ఈ వ్యవహారం విడాకుల కొరకు వెళ్తుందా? కీర్తి తన ఓటమికి అసలు కారణం తెలుసుకుంటుందా? వీర తనపై పడిన నిందను తొలగించుకుంటాడా అనేదే ఈ సినిమా చిత్రం యొక్క మొత్తం ఉద్దేశం. విజయవంతమైన చిత్రానికి సీక్వెల్ తీస్తున్నారంటే దానిపై అంచనాలు భారీగానే ఉంటాయి. రచనా దర్శకులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక విషయంలో మొదటి భాగంలో పోలికలు పడతాయి. ఈ విషయంలో దర్శకుడు చెల్లా అయ్యావు ప్రయోగాలకు పోగొట్టుకోకుండా గట్టా కుస్తీను కమర్షియల్ ఎంటర్టైనర్గా తీర్చిదిద్దే ప్రయత్నం చేశాడు. అందులో చాలా వరకు విజయం సాధించారని చెప్పుకోవచ్చు. వీర కుటుంబం బాధ్యతలు చూస్తుంటే కీర్తి రైజింగ్లో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉంటుంది. ఇలా వీర అండ్ కీర్తి డైలీ రొటీన్తో ఆరంభ సన్నివేశాలు సాగుతాయి. అనుమానం భర్త ఇంకో అమ్మాయికి ఆకర్షిస్తున్నాడని రుసరుసలాడే భార్య. చాలా సినిమాల్లో చూసిన సన్నివేశాలే ఇందులోనూ కనిపిస్తాయి. ప్రథమార్థం ఈ తరహాలో సాగుతుంది. ఎప్పుడైతే కీర్తి జాతీయ పోటీలకు అర్హతురాలు కాదు అని తెలుస్తుందో అప్పటి నుంచి కథలో రంజితత్వం మొదలవుతుంది. భార్యకు అడ్డగా నిలిచే భర్తగా విశాల్ నటన బాగుంది. ఇక క్లైమాక్స్లో వీరిద్దరి మధ్య జరిగే రొమాంటిక్ కుస్తీ ఫైట్ సినిమాకు హైలైట్ అని చెప్పుకోవచ్చు. మనం కుటుంబంతో చూడవలసిన సినిమా ఇది. ఇందులోని సన్నివేశాలు చాలా బాగున్నాయి. హలో ప్రేక్షకులారా, మనం ఈరోజు గుట్టా కుస్తీ 2 మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకోబోతున్నాం. ఇందులో నటీనటులుగా విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి, జారా, జయానా, కరుణాస్, మనీష్ కాంత్, యోగి బాబు, రామకృష్ణ, కాళీ వెంకట్, గజరాజు తదితరులు. అయితే గట్టా కుస్తీ అంటూ విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి గతంలో ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. తెలుగులో మట్టి కుస్తీ అంటూ ప్రేక్షకులను పలకరించారు. ఇప్పుడు దానికి కొనసాగింపుగా తీసుకొచ్చిన చిత్రమే గుట్టా కుస్తీ 2. ఇటీవల కేవలం తమిళంలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 50 కోట్లకు పైగా వసూలు సాధించింది. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్కు వచ్చింది. మరి సినిమా ఎలా ఉంది, ఎలాంటి వినోదాన్ని పంచుతుందనేదే మనం ఈ రివ్యూలో తెలుసుకుందాం. గట్టా కుస్తీ 2 స్టోరీ తన భార్య కీర్తిని రేసింగ్ ఛాంపియన్ చేస్తానని మాటిచ్చిన వీరా దాన్ని నిలబెట్టుకుంటాడు. కీర్తి ఒకవైపు రైల్వేలో ఉద్యోగం చేస్తూనే మరోవైపు కుస్తీ శిక్షణ కొనసాగిస్తూ ఉంటుంది. వీర ఇంట్లోనే ఉంటూ కుమార్తె మాలర్ బాగోగులు చూసుకుంటూ ఉంటాడు. కీర్తికి వచ్చినంత పేరు తనకు రాలేదని అసూయపడిన కోచ్ ఆమె రేసింగ్ ప్రయాణాన్ని అడ్డుకోవాలని ప్లాన్ వేస్తాడు. అందుకు వీరానే పాములాగా వాడుకుంటాడు. దీంతో జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే అర్హత కీర్తి కోల్పోయింది. ఇది భార్యాభర్తల మధ్య గొడవకు దారితీసిందా? ఈ వ్యవహారం విడాకుల కొరకు వెళ్తుందా? కీర్తి తన ఓటమికి అసలు కారణం తెలుసుకుంటుందా? వీర తనపై పడిన నిందను తొలగించుకుంటాడా అనేదే
ఈ సినిమా చిత్రం యొక్క ఉద్దేశం. విజయవంతమైన చిత్రానికి సీక్వెల్ తీస్తున్నారంటే దానిపై అంచనాలు భారీగానే ఉంటాయి. రచనా దర్శకులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక విషయంలో మొదటి భాగంలో పోలికలు పడతాయి. ఈ విషయంలో దర్శకుడు చెల్లా అయ్యావు ప్రయోగాలకు పోగొట్టుకోకుండా గట్టకుస్తును కమర్షియల్ ఎంటర్టైనర్గా తీర్చిదిద్దే ప్రయత్నం చేశాడు. అందులో చాలా వరకు విజయం సాధించారని చెప్పుకోవచ్చు. వీర కుటుంబం బాధితులు చూస్తుంటే కీర్తి రైజింగ్లో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉంటుంది. ఇలా వీర అండ్ కీర్తి డైలీ రొటీన్తో ఆరంభ సన్నివేశాలు సాగుతాయి. అనుమానం భర్త ఇంకో అమ్మాయికి ఆకర్షిస్తున్నాడని రుసరుసలాడే భార్య. చాలా సినిమాల్లో చూసిన సన్నివేశాలే ఇందులోనూ కనిపిస్తాయి. ప్రథమార్థం ఈ తరహాలో సాగుతుంది. ఎప్పుడైతే కీర్తి జాతీయ పోటీలకు అర్హతురాలు కాదు అని తెలుస్తుందో అప్పటి నుంచి కథలో రంజితత్వం మొదలవుతుంది. భార్యకు అడ్డగా నిలిచే భర్తగా విశాల్ నటన బాగుంది. ఇక క్లైమాక్స్లో వీరిద్దరి మధ్య జరిగే రొమాంటిక్ కుస్తీ ఫైట్ సినిమాకు హైలైట్ అని చెప్పుకోవచ్చు. మనం కుటుంబంతో చూడవలసిన సినిమా ఇది. ఇందులోని సన్నివేశాలు చాలా బాగున్నాయి. హలో ప్రేక్షకులారా, మనం ఈరోజు గుట్ట కుస్తీ 2 మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకోబోతున్నాం. ఇందులో నటీనటులుగా విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి, జారా జయానా, కరుణాస్, మనీష్ కాంత్, యోగి బాబు, రామకృష్ణ, కాళీ వెంకట్, గజరాజు తదితరులు. అయితే గట్టా కుస్తీ అంటూ విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి గతంలో ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. తెలుగులో మట్టి కుస్తీ అంటూ ప్రేక్షకులను పలకరించారు. ఇప్పుడు దానికి కొనసాగింపుగా తీసుకొచ్చిన చిత్రమే గుట్టా కుస్తీ 2. ఇటీవల కేవలం తమిళంలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.50 కోట్లకు పైగా వసూలు సాధించింది. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్కు వచ్చింది. మరి సినిమా ఎలా ఉంది, ఎలాంటి వినోదాన్ని పంచుతుందనేదే మనం ఈ రివ్యూలో తెలుసుకుందాం. గట్టా కుస్తీ 2 స్టోరీ. తన భార్య కీర్తిని రేసింగ్ ఛాంపియన్ చేస్తానని మాటిచ్చిన వీర దాన్ని నిలబెట్టుకుంటాడు. కీర్తి ఒకవైపు రైల్వేలో ఉద్యోగం చేస్తూనే మరోవైపు కుస్తీ శిక్షణ కొనసాగిస్తూ ఉంటుంది. వీర ఇంట్లోనే ఉంటూ కుమార్తె మాలర్ బాగోగులు చూసుకుంటూ ఉంటాడు. కీర్తికి వచ్చినంత పేరు తనకు రాలేదని అసూయపడిన కోచ్ ఆమె రేసింగ్ ప్రయాణాన్ని అడ్డుకోవాలని ప్లాన్ వేస్తాడు. అందుకు వీరనే పావులాగా వాడుకుంటాడు. దీంతో జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే అర్హత కీర్తి కోల్పోయింది. ఇది భార్యాభర్తల మధ్య గొడవకు దారితీసిందా? ఈ వ్యవహారం విడాకుల కొరకు వెళ్తుందా? కీర్తి తన ఓటమికి అసలు కారణం తెలుసుకుంటుందా? వీర తనపై పడిన నిందను తొలగించుకుంటాడా అనేదే ఈ సినిమా చిత్రం యొక్క ఉద్దేశం. విజయవంతమైన చిత్రానికి సీక్వెల్ తీస్తున్నారంటే దానిపై అంచనాలు భారీగానే ఉంటాయి. రచనా దర్శకులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక విషయంలో మొదటి భాగంలో పోలికలు పడతాయి. ఈ విషయంలో దర్శకుడు చెల్లా అయ్యావు ప్రయోగాలకు పోగొట్టుకోకుండా గట్టకుస్తును కమర్షియల్ ఎంటర్టైనర్గా తీర్చిదిద్దే ప్రయత్నం చేశాడు. అందులో చాలా వరకు విజయం సాధించారని చెప్పుకోవచ్చు. వీర కుటుంబం బాధితులు చూస్తుంటే కీర్తి రైజింగ్లో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉంటుంది. ఇలా వీర అండ్ కీర్తి డైలీ రొటీన్తో ఆరంభ సన్నివేశాలు సాగుతాయి. అనుమానం భర్త ఇంకో అమ్మాయికి ఆకర్షిస్తున్నాడని రుసరుసలాడే భార్య. చాలా సినిమాల్లో చూసిన సన్నివేశాలే ఇందులోనూ కనిపిస్తాయి. ప్రథమార్థం ఈ తరహాలో సాగుతుంది. ఎప్పుడైతే కీర్తి జాతీయ పోటీలకు అర్హతురాలు కాదు అని తెలుస్తుందో అప్పటి నుంచి కథలో రంజితత్వం మొదలవుతుంది. భార్యకు అడ్డగా నిలిచే భర్తగా విశాల్ నటన బాగుంది. ఇక క్లైమాక్స్లో వీరిద్దరి మధ్య జరిగే రొమాంటిక్ కుస్తీ ఫైట్ సినిమాకు హైలైట్ అని చెప్పుకోవచ్చు. మనం కుటుంబంతో చూడవలసిన సినిమా ఇది. ఇందులోని సన్నివేశాలు చాలా బాగున్నాయి. హలో ప్రేక్షకులారా, మనం ఈరోజు గుట్టా కుస్తీ 2 మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకోబోతున్నాం. ఇందులో నటీనటులుగా విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి, జారా జయానా, కరుణాస్, మనీష్ కాంత్, యోగి బాబు,
రామకృష్ణ, కాళీ వెంకట్, గజరాజు తదితరులు. అయితే గట్టా కుస్తీ అంటూ విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి గతంలో ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. తెలుగులో మట్టి కుస్తీ అంటూ ప్రేక్షకులను పలకరించారు. ఇప్పుడు దానికి కొనసాగింపుగా తీసుకొచ్చిన చిత్రమే గుట్టా కుస్తీ 2. ఇటీవల కేవలం తమిళంలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.50 కోట్లకు పైగా వసూలు సాధించింది. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్కు వచ్చింది. మరి సినిమా ఎలా ఉంది, ఎలాంటి వినోదాన్ని పంచుతుందనేదే మనం ఈ రివ్యూలో తెలుసుకుందాం. గట్టా కుస్తీ 2 స్టోరీ తన భార్య కీర్తిని రైజింగ్ ఛాంపియన్ చేస్తానని మాటిచ్చిన వీరా దాన్ని నిలబెట్టుకుంటాడు. కీర్తి ఒకవైపు రైల్వేలో ఉద్యోగం చేస్తూనే మరోవైపు కుస్తీ శిక్షణ కొనసాగిస్తూ ఉంటుంది. వీరా ఇంట్లోనే ఉంటూ కుమార్తె మాలర్ బాగోగులు చూసుకుంటూ ఉంటాడు. కీర్తికి వచ్చినంత పేరు తనకు రాలేదని అసూయపడిన కోచ్ ఆమె రేసింగ్ ప్రయాణాన్ని అడ్డుకోవాలని ప్లాన్ వేస్తాడు. అందుకు వీరానే పాములాగా వాడుకుంటాడు. దీంతో జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే అర్హత కీర్తి కోల్పోయింది. ఇది భార్యాభర్తల మధ్య గొడవకు దారితీసిందా? ఈ వ్యవహారం విడాకుల కొరకు వెళ్తుందా? కీర్తి తన ఓటమికి అసలు కారణం తెలుసుకుంటుందా? వీరా తనపై పడిన నిందను తొలగించుకుంటాడా అనేదే ఈ సినిమా చిత్రం యొక్క ముఖ్య ఉద్దేశం. విజయవంతమైన చిత్రానికి సీక్వెల్ తీస్తున్నారంటే దానిపై అంచనాలు భారీగానే ఉంటాయి. రచనా దర్శకులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక విషయంలో మొదటి భాగంలో పోలికలు పడతాయి. ఈ విషయంలో దర్శకుడు చెల్లా అయ్యావు ప్రయోగాలకు పోగొట్టుకోకుండా గట్టా కుస్తీను కమర్షియల్ ఎంటర్టైనర్గా తీర్చిదిద్దే ప్రయత్నం చేశాడు. అందులో చాలా వరకు విజయం సాధించారని చెప్పుకోవచ్చు. వీర కుటుంబం బాధ్యతలు చూస్తుంటే కీర్తి రైజింగ్లో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉంటుంది. ఇలా వీర అండ్ కీర్తి డైలీ రొటీన్తో ఆరంభ సన్నివేశాలు సాగుతాయి. అనుమానం భర్త ఇంకో అమ్మాయికి ఆకర్షిస్తున్నాడని రుసరుసలాడే భార్య. చాలా సినిమాల్లో చూసిన సన్నివేశాలే ఇందులోనూ కనిపిస్తాయి. ప్రథమార్థం ఈ తరహాలో సాగుతుంది. ఎప్పుడైతే కీర్తి జాతీయ పోటీలకు అర్హురాలు కాదు అని తెలుస్తుందో అప్పటి నుంచి కథలో రంజితత్వం మొదలవుతుంది. భార్యకు అడ్డుగా నిలిచే భర్తగా విశాల్ నటన బాగుంది. ఇక క్లైమాక్స్లో వీరిద్దరి మధ్య జరిగే రొమాంటిక్ కుస్తీ ఫైట్ సినిమాకు హైలైట్ అని చెప్పుకోవచ్చు. మనం కుటుంబంతో చూడవలసిన సినిమా ఇది. ఇందులోని సన్నివేశాలు చాలా బాగున్నాయి. హలో ప్రేక్షకులారా, మనం ఈరోజు గుట్టా కుస్తీ 2 మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకోబోతున్నాం. ఇందులో నటీనటులుగా విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి, జారా జయానా, కరుణాస్, మనీష్ కాంత్, యోగి బాబు, రామకృష్ణ, కాళీ వెంకట్, గజరాజు తదితరులు. అయితే గట్టా కుస్తీ అంటూ విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి గతంలో ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. తెలుగులో మట్టి కుస్తీ అంటూ ప్రేక్షకులను పలకరించారు. ఇప్పుడు దానికి కొనసాగింపుగా తీసుకొచ్చిన చిత్రమే గుట్టా కుస్తీ 2. ఇటీవల కేవలం తమిళంలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.50 కోట్లకు పైగా వసూలు సాధించింది. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్కు వచ్చింది. మరి సినిమా ఎలా ఉంది, ఎలాంటి వినోదాన్ని పంచుతుందనేదే మనం ఈ రివ్యూలో తెలుసుకుందాం. గట్టా కుస్తీ 2 స్టోరీ తన భార్య కీర్తిని రైజింగ్ ఛాంపియన్ చేస్తానని మాటిచ్చిన వీరా దాన్ని నిలబెట్టుకుంటాడు. కీర్తి ఒకవైపు రైల్వేలో ఉద్యోగం చేస్తూనే మరోవైపు కుస్తీ శిక్షణ కొనసాగిస్తూ ఉంటుంది. వీర ఇంట్లోనే ఉంటూ కుమార్తె మాలర్ బాగోగులు చూసుకుంటూ ఉంటాడు. కీర్తికి వచ్చినంత పేరు తనకు రాలేదని అసూయపడిన కోచ్ ఆమె రేసింగ్ ప్రయాణాన్ని అడ్డుకోవాలని ప్లాన్ వేస్తాడు. అందుకు వీరానే పాములాగా వాడుకుంటాడు. దీంతో జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే అర్హత కీర్తి కోల్పోయింది. ఇది భార్యాభర్తల మధ్య గొడవకు దారితీసిందా? ఈ వ్యవహారం విడాకుల కొరకు వెళ్తుందా? కీర్తి తన ఓటమికి అసలు కారణం తెలుసుకుంటుందా? వీరా తనపై పడిన నిందను తొలగించుకుంటాడా అనేదే ఈ సినిమా చిత్రం యొక్క ముఖ్య ఉద్దేశం.
విజయవంతమైన చిత్రానికి సీక్వెల్ తీస్తున్నారంటే దానిపై అంచనాలు భారీగానే ఉంటాయి. రచనా దర్శకులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక విషయంలో మొదటి భాగంలో పోలికలు పడతాయి. ఈ విషయంలో దర్శకుడు చెల్లా అయ్యావు ప్రయోగాలకు పోగొట్టుకోకుండా గట్టకుస్తును కమర్షియల్ ఎంటర్టైనర్గా తీర్చిదిద్దే ప్రయత్నం చేశాడు. అందులో చాలా వరకు విజయం సాధించారని చెప్పుకోవచ్చు. వీర కుటుంబం బాధితులు చూస్తుంటే కీర్తి రైజింగ్లో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉంటుంది. ఇలా వీర అండ్ కీర్తి డైలీ రొటీన్తో ఆరంభ సన్నివేశాలు సాగుతాయి. అనుమావు భర్త ఇంకో అమ్మాయికి ఆకర్షిస్తున్నాడని రుసరుసలాడే భార్య. చాలా చాలా సినిమాల్లో చూసిన సన్నివేశాలే ఇందులోనూ కనిపిస్తాయి. ప్రథమార్థం ఈ తరహాలో సాగుతుంది. ఎప్పుడైతే కీర్తి జాతీయ పోటీలకు అర్హతురాలు కాదు అని తెలుస్తుందో అప్పటి నుంచి కథలో రంజితత్వం మొదలవుతుంది. భార్యకు అడ్డగా నిలిచే భర్తగా విశాల్ నటన బాగుంది. ఇక క్లైమాక్స్లో వీరిద్దరి మధ్య జరిగే రొమాంటిక్ కుస్తీ ఫైట్ సినిమాకు హైలైట్ అని చెప్పుకోవచ్చు. మనం కుటుంబంతో చూడవలసిన సినిమా ఇది. ఇందులోని సన్నివేశాలు చాలా బాగున్నాయి. హలో ప్రేక్షకులారా, మనం ఈరోజు గుట్ట కుస్తీ 2 మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకోబోతున్నాం. ఇందులో నటీనటులుగా విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి, జారా జయానా, కరుణాస్, మనీష్ కాంత్, యోగి బాబు, రామకృష్ణ, కాళీ వెంకట్, గజరాజు తదితరులు. అయితే గట్టా కుస్తీ అంటూ విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి గతంలో ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. తెలుగులో మట్టి కుస్తీ అంటూ ప్రేక్షకులను పలకరించారు. ఇప్పుడు దానికి కొనసాగింపుగా తీసుకొచ్చిన చిత్రమే గుట్టా కుస్తీ 2. ఇటీవల కేవలం తమిళంలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.50 కోట్లకు పైగా వసూలు సాధించింది. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్కు వచ్చింది. మరి సినిమా ఎలా ఉంది, ఎలాంటి వినోదాన్ని పంచుతుందనేదే మనం ఈ రివ్యూలో తెలుసుకుందాం. గట్టా కుస్తీ 2 స్టోరీ తన భార్య కీర్తిని రైజింగ్ ఛాంపియన్ చేస్తానని మాటిచ్చిన వీర దాన్ని నిలబెట్టుకుంటాడు. కీర్తి ఒకవైపు రైల్వేలో ఉద్యోగం చేస్తూనే మరోవైపు కుస్తీ శిక్షణ కొనసాగిస్తూ ఉంటుంది. వీర ఇంట్లోనే ఉంటూ కుమార్తె మాలర్ బాగోగులు చూసుకుంటూ ఉంటాడు. కీర్తికి వచ్చినంత పేరు తనకు రాలేదని అసూయపడిన కోచ్ ఆమె రైజింగ్ ప్రయాణాన్ని అడ్డుకోవాలని ప్లాన్ వేస్తాడు. అందుకు వీరనే పావులాగా వాడుకుంటాడు. దీంతో జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే అర్హత కీర్తి కోల్పోయింది. ఇది భార్యాభర్తల మధ్య గొడవకు దారితీసిందా? ఈ వ్యవహారం విడాకుల కొరకు వెళ్తుందా? కీర్తి తన ఓటమికి అసలు కారణం తెలుసుకుంటుందా? వీర తనపై పడిన నిందను తొలగించుకుంటాడా అనేదే ఈ సినిమా చిత్రం యొక్క ముఖ్య ఉద్దేశం. విజయవంతమైన చిత్రానికి సీక్వెల్ తీస్తున్నారంటే దానిపై అంచనాలు భారీగానే ఉంటాయి. రచనా దర్శకులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక విషయంలో మొదటి భాగంలో పోలికలు పడతాయి. ఈ విషయంలో దర్శకుడు చెల్లా అయ్యావు ప్రయోగాలకు పోగొట్టుకోకుండా గట్టకుస్తును కమర్షియల్ ఎంటర్టైనర్గా తీర్చిదిద్దే ప్రయత్నం చేశాడు. అందులో చాలా వరకు విజయం సాధించారని చెప్పుకోవచ్చు. వీర కుటుంబం బాధితులు చూస్తుంటే కీర్తి రైజింగ్లో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉంటుంది. ఇలా వీర అండ్ కీర్తి డైలీ రొటీన్తో ఆరంభ సన్నివేశాలు సాగుతాయి. అనుమావు భర్త ఇంకో అమ్మాయికి ఆకర్షిస్తున్నాడని రుసరుసలాడే భార్య. చాలా చాలా సినిమాల్లో చూసిన సన్నివేశాలే ఇందులోనూ కనిపిస్తాయి. ప్రథమార్థం ఈ తరహాలో సాగుతుంది. ఎప్పుడైతే కీర్తి జాతీయ పోటీలకు అర్హతురాలు కాదు అని తెలుస్తుందో అప్పటి నుంచి కథలో రంజితత్వం మొదలవుతుంది. భార్యకు అడ్డగా నిలిచే భర్తగా విశాల్ నటన బాగుంది. ఇక క్లైమాక్స్లో వీరిద్దరి మధ్య జరిగే రొమాంటిక్ కుస్తీ ఫైట్ సినిమాకు హైలైట్ అని చెప్పుకోవచ్చు. మనం కుటుంబంతో చూడవలసిన సినిమా ఇది. ఇందులోని సన్నివేశాలు చాలా బాగున్నాయి. హలో ప్రేక్షకులారా, మనం ఈరోజు గుట్టా కుస్తీ 2 మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకోబోతున్నాం. ఇందులో నటీనటులుగా విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి, జారా జయానా, కరుణాస్, మనీష్ కాంత్, యోగి బాబు, రామకృష్ణ, కాళీ వెంకట్, గజరాజు తదితరులు.
అయితే 'గట్టా కుస్తీ' అంటూ విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి గతంలో ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. తెలుగులో 'మట్టి కుస్తీ' అంటూ ప్రేక్షకులను పలకరించారు. ఇప్పుడు దానికి కొనసాగింపుగా తీసుకొచ్చిన చిత్రమే 'గుట్టా కుస్తీ 2'. ఇటీవల కేవలం తమిళంలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 50 కోట్లకు పైగా వసూలు సాధించింది. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్కు వచ్చింది. మరి సినిమా ఎలా ఉంది, ఎలాంటి వినోదాన్ని పంచుతుందనేదే మనం ఈ రివ్యూలో తెలుసుకుందాం. 'గట్టా కుస్తీ 2' స్టోరీ తన భార్య కీర్తిని రైజింగ్ ఛాంపియన్ చేస్తానని మాటిచ్చిన వీర దాన్ని నిలబెట్టుకుంటాడు. కీర్తి ఒకవైపు రైల్వేలో ఉద్యోగం చేస్తూనే మరోవైపు కుస్తీ శిక్షణ కొనసాగిస్తూ ఉంటుంది. వీర ఇంట్లోనే ఉంటూ కుమార్తె మాలర్ బాగోగులు చూసుకుంటూ ఉంటాడు. కీర్తికి వచ్చినంత పేరు తనకు రాలేదని అసూయపడిన కోచ్ ఆమె రేసింగ్ ప్రయాణాన్ని అడ్డుకోవాలని ప్లాన్ వేస్తాడు. అందుకు వీరనే పాములాగా వాడుకుంటాడు. దీంతో జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే అర్హత కీర్తి కోల్పోయింది. ఇది భార్యాభర్తల మధ్య గొడవకు దారితీసిందా? ఈ వ్యవహారం విడాకుల కొరకు వెళ్తుందా? కీర్తి తన ఓటమికి అసలు కారణం తెలుసుకుంటుందా? వీర తనపై పడిన నిందను తొలగించుకుంటాడా అనేదే ఈ సినిమా చిత్రం యొక్క మొత్తం ఉద్దేశం. విజయవంతమైన చిత్రానికి సీక్వెల్ తీస్తున్నారంటే దానిపై అంచనాలు భారీగానే ఉంటాయి. రచనా దర్శకులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక విషయంలో మొదటి భాగంలో పోలికలు పడతాయి. ఈ విషయంలో దర్శకుడు చెల్లా అయ్యావు ప్రయోగాలకు పోగొట్టుకోకుండా 'గట్టా కుస్తీ'ను కమర్షియల్ ఎంటర్టైనర్గా తీర్చిదిద్దే ప్రయత్నం చేశాడు. అందులో చాలా వరకు విజయం సాధించారని చెప్పుకోవచ్చు. వీర కుటుంబం బాధ్యతలు చూస్తుంటే కీర్తి రైజింగ్లో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉంటుంది. ఇలా వీర అండ్ కీర్తి డైలీ రొటీన్తో ఆరంభ సన్నివేశాలు సాగుతాయి. అనుమానం భర్త ఇంకో అమ్మాయికి ఆకర్షిస్తున్నాడని రుసరుసలాడే భార్య. చాలా సినిమాల్లో చూసిన సన్నివేశాలే ఇందులోనూ కనిపిస్తాయి. ప్రథమార్థం ఈ తరహాలో సాగుతుంది. ఎప్పుడైతే కీర్తి జాతీయ పోటీలకు అర్హతురాలు కాదు అని తెలుస్తుందో అప్పటి నుంచి కథలో రంజితత్వం మొదలవుతుంది. భార్యకు అడ్డగా నిలిచే భర్తగా విశాల్ నటన బాగుంది. ఇక క్లైమాక్స్లో వీరిద్దరి మధ్య జరిగే రొమాంటిక్ కుస్తీ ఫైట్ సినిమాకు హైలైట్ అని చెప్పుకోవచ్చు. మనం కుటుంబంతో చూడవలసిన సినిమా ఇది. ఇందులోని సన్నివేశాలు చాలా బాగున్నాయి. హలో ప్రేక్షకులారా, మనం ఈరోజు 'గుట్టా కుస్తీ 2' మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకోబోతున్నాం. ఇందులో నటీనటులుగా విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి, జారా, జయానా, కరుణాస్, మనీష్ కాంత్, యోగి బాబు, రామకృష్ణ, కాళీ వెంకట్, గజరాజు తదితరులు. అయితే 'గట్టా కుస్తీ' అంటూ విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి గతంలో ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. తెలుగులో 'మట్టి కుస్తీ' అంటూ ప్రేక్షకులను పలకరించారు. ఇప్పుడు దానికి కొనసాగింపుగా తీసుకొచ్చిన చిత్రమే 'గుట్టా కుస్తీ 2'. ఇటీవల కేవలం తమిళంలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 50 కోట్లకు పైగా వసూలు సాధించింది. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్కు వచ్చింది. మరి సినిమా ఎలా ఉంది, ఎలాంటి వినోదాన్ని పంచుతుందనేదే మనం ఈ రివ్యూలో తెలుసుకుందాం. 'గట్టా కుస్తీ 2' స్టోరీ తన భార్య కీర్తిని రైజింగ్ ఛాంపియన్ చేస్తానని మాటిచ్చిన వీర దాన్ని నిలబెట్టుకుంటాడు. కీర్తి ఒకవైపు రైల్వేలో ఉద్యోగం చేస్తూనే మరోవైపు కుస్తీ శిక్షణ కొనసాగిస్తూ ఉంటుంది. వీర ఇంట్లోనే ఉంటూ కుమార్తె మాలర్ బాగోగులు చూసుకుంటూ ఉంటాడు. కీర్తికి వచ్చినంత పేరు తనకు రాలేదని అసూయపడిన కోచ్ ఆమె రేసింగ్ ప్రయాణాన్ని అడ్డుకోవాలని ప్లాన్ వేస్తాడు. అందుకు వీరనే పాములాగా వాడుకుంటాడు. దీంతో జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే అర్హత కీర్తి కోల్పోయింది. ఇది భార్యాభర్తల మధ్య గొడవకు దారితీసిందా? ఈ వ్యవహారం విడాకుల కొరకు వెళ్తుందా? కీర్తి తన ఓటమికి అసలు కారణం తెలుసుకుంటుందా? వీర తనపై పడిన నిందను తొలగించుకుంటాడా అనేదే ఈ సినిమా చిత్రం యొక్క మొత్తం ఉద్దేశం. విజయవంతమైన చిత్రానికి సీక్వెల్ తీస్తున్నారంటే దానిపై అంచనాలు భారీగానే ఉంటాయి.
రచనా దర్శకులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక విషయంలో మొదటి భాగంలో పోలికలు పడతాయి. ఈ విషయంలో దర్శకుడు చెల్లా అయ్యావు ప్రయోగాలకు పోగొట్టుకోకుండా గట్టకుస్తును కమర్షియల్ ఎంటర్టైనర్గా తీర్చిదిద్దే ప్రయత్నం చేశాడు. అందులో చాలా వరకు విజయం సాధించారని చెప్పుకోవచ్చు. వీర కుటుంబం బాధితులు చూస్తుంటే కీర్తి రైజింగ్లో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉంటుంది. ఇలా వీర అండ్ కీర్తి డైలీ రొటీన్తో ఆరంభ సన్నివేశాలు సాగుతాయి. అనుమానం భర్త ఇంకో అమ్మాయికి ఆకర్షిస్తున్నాడని రుసరుసలాడే భార్య. చాలా సినిమాల్లో చూసిన సన్నివేశాలే ఇందులోనూ కనిపిస్తాయి. ప్రథమార్థం ఈ తరహాలో సాగుతుంది. ఎప్పుడైతే కీర్తి జాతీయ పోటీలకు అర్హతురాలు కాదు అని తెలుస్తుందో అప్పటి నుంచి కథలో రంజితత్వం మొదలవుతుంది. భార్యకు అడ్డగా నిలిచే భర్తగా విశాల్ నటన బాగుంది. ఇక క్లైమాక్స్లో వీరిద్దరి మధ్య జరిగే రొమాంటిక్ కుస్తీ ఫైట్ సినిమాకు హైలైట్ అని చెప్పుకోవచ్చు. మనం కుటుంబంతో చూడవలసిన సినిమా ఇది. ఇందులోని సన్నివేశాలు చాలా బాగున్నాయి. హలో ప్రేక్షకులారా, మనం ఈరోజు గుట్టా కుస్తీ 2 మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకోబోతున్నాం. ఇందులో నటీనటులుగా విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి, జారా జయానా, కరుణాస్, మనీష్ కాంత్, యోగి బాబు, రామకృష్ణ, కాళీ వెంకట్, గజరాజు తదితరులు. అయితే గట్టా కుస్తీ అంటూ విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి గతంలో ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. తెలుగులో మట్టి కుస్తీ అంటూ ప్రేక్షకులను పలకరించారు. ఇప్పుడు దానికి కొనసాగింపుగా తీసుకొచ్చిన చిత్రమే గుట్టా కుస్తీ 2. ఇటీవల కేవలం తమిళంలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.50 కోట్లకు పైగా వసూలు సాధించింది. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్కు వచ్చింది. మరి సినిమా ఎలా ఉంది, ఎలాంటి వినోదాన్ని పంచుతుందనేదే మనం ఈ రివ్యూలో తెలుసుకుందాం. గట్టా కుస్తీ 2 స్టోరీ తన భార్య కీర్తిని రేసింగ్ ఛాంపియన్ చేస్తానని మాటిచ్చిన వీర దాన్ని నిలబెట్టుకుంటాడు. కీర్తి ఒకవైపు రైల్వేలో ఉద్యోగం చేస్తూనే మరోవైపు కుస్తీ శిక్షణ కొనసాగిస్తూ ఉంటుంది. వీర ఇంట్లోనే ఉంటూ కుమార్తె మాలర్ బాగోగులు చూసుకుంటూ ఉంటాడు. కీర్తికి వచ్చినంత పేరు తనకు రాలేదని అసూయపడిన కోచ్ ఆమె రేసింగ్ ప్రయాణాన్ని అడ్డుకోవాలని ప్లాన్ వేస్తాడు. అందుకు వీరనే పాములాగా వాడుకుంటాడు. దీంతో జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే అర్హత కీర్తి కోల్పోయింది. ఇది భార్యాభర్తల మధ్య గొడవకు దారితీసిందా? ఈ వ్యవహారం విడాకుల కొరకు వెళ్తుందా? కీర్తి తన ఓటమికి అసలు కారణం తెలుసుకుంటుందా? వీర తనపై పడిన నిందను తొలగించుకుంటాడా అనేదే ఈ సినిమా చిత్రం యొక్క ముఖ్య ఉద్దేశం. విజయవంతమైన చిత్రానికి సీక్వెల్ తీస్తున్నారంటే దానిపై అంచనాలు భారీగానే ఉంటాయి. రచనా దర్శకులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక విషయంలో మొదటి భాగంలో పోలికలు పడతాయి. ఈ విషయంలో దర్శకుడు చెల్లా అయ్యావు ప్రయోగాలకు పోగొట్టుకోకుండా గట్టకుస్తును కమర్షియల్ ఎంటర్టైనర్గా తీర్చిదిద్దే ప్రయత్నం చేశాడు. అందులో చాలా వరకు విజయం సాధించారని చెప్పుకోవచ్చు. వీర కుటుంబం బాధితులు చూస్తుంటే కీర్తి రైజింగ్లో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉంటుంది. ఇలా వీర అండ్ కీర్తి డైలీ రొటీన్తో ఆరంభ సన్నివేశాలు సాగుతాయి. అనుమానం భర్త ఇంకో అమ్మాయికి ఆకర్షిస్తున్నాడని రుసరుసలాడే భార్య. చాలా సినిమాల్లో చూసిన సన్నివేశాలే ఇందులోనూ కనిపిస్తాయి. ప్రథమార్థం ఈ తరహాలో సాగుతుంది. ఎప్పుడైతే కీర్తి జాతీయ పోటీలకు అర్హతురాలు కాదు అని తెలుస్తుందో అప్పటి నుంచి కథలో రంజితత్వం మొదలవుతుంది. భార్యకు అడ్డగా నిలిచే భర్తగా విశాల్ నటన బాగుంది. ఇక క్లైమాక్స్లో వీరిద్దరి మధ్య జరిగే రొమాంటిక్ కుస్తీ ఫైట్ సినిమాకు హైలైట్ అని చెప్పుకోవచ్చు. మనం కుటుంబంతో చూడవలసిన సినిమా ఇది. ఇందులోని సన్నివేశాలు చాలా బాగున్నాయి. హలో ప్రేక్షకులారా, మనం ఈరోజు గుట్టా కుస్తీ 2 మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకోబోతున్నాం. ఇందులో నటీనటులుగా విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి, జారా జయానా, కరుణాస్, మనీష్ కాంత్, యోగి బాబు, రామకృష్ణ, కాళీ వెంకట్, గజరాజు తదితరులు. అయితే గట్టా కుస్తీ అంటూ విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి గతంలో ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే.
తెలుగులో మట్టి కుస్తీ అంటూ ప్రేక్షకులను పలకరించారు. ఇప్పుడు దానికి కొనసాగింపుగా తీసుకొచ్చిన చిత్రమే గుట్టా కుస్తీ 2. ఇటీవల కేవలం తమిళంలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 50 కోట్లకు పైగా వసూలు సాధించింది. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్కు వచ్చింది. మరి సినిమా ఎలా ఉంది, ఎలాంటి వినోదాన్ని పంచుతుందనేదే మనం ఈ రివ్యూలో తెలుసుకుందాం. గుట్టా కుస్తీ 2 స్టోరీ: తన భార్య కీర్తిని రేసింగ్ ఛాంపియన్ చేస్తానని మాటిచ్చిన వీరా దాన్ని నిలబెట్టుకుంటాడు. కీర్తి ఒకవైపు రైల్వేలో ఉద్యోగం చేస్తూనే మరోవైపు కుస్తీ శిక్షణ కొనసాగిస్తూ ఉంటుంది. వీరా ఇంట్లోనే ఉంటూ కుమార్తె మాలర్ బాగోగులు చూసుకుంటూ ఉంటాడు. కీర్తికి వచ్చినంత పేరు తనకు రాలేదని అసూయపడిన కోచ్ ఆమె రేసింగ్ ప్రయాణాన్ని అడ్డుకోవాలని ప్లాన్ వేస్తాడు. అందుకు వీరానే పావులాగా వాడుకుంటాడు. దీంతో జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే అర్హత కీర్తి కోల్పోయింది. ఇది భార్యాభర్తల మధ్య గొడవకు దారితీసిందా? ఈ వ్యవహారం విడాకుల కొరకు వెళ్తుందా? కీర్తి తన ఓటమికి అసలు కారణం తెలుసుకుంటుందా? వీరా తనపై పడిన నిందను తొలగించుకుంటాడా అనేదే ఈ సినిమా చిత్రం యొక్క ముఖ్య ఉద్దేశం. విజయవంతమైన చిత్రానికి సీక్వెల్ తీస్తున్నారంటే దానిపై అంచనాలు భారీగానే ఉంటాయి. రచనా దర్శకులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక విషయంలో మొదటి భాగంలో పోలికలు పడతాయి. ఈ విషయంలో దర్శకుడు చెల్లా అయ్యావు ప్రేక్షకులకు పోగొట్టుకోకుండా గుట్టా కుస్తీను కమర్షియల్ ఎంటర్టైనర్గా తీర్చిదిద్దే ప్రయత్నం చేశాడు. అందులో చాలా వరకు విజయం సాధించారని చెప్పుకోవచ్చు. వీర కుటుంబం బాధ్యతలు చూస్తుంటే కీర్తి రైజింగ్లో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉంటుంది. ఇలా వీర అండ్ కీర్తి డైలీ రొటీన్తో ఆరంభ సన్నివేశాలు సాగుతాయి. అనుమానం భర్త ఇంకో అమ్మాయికి ఆకర్షిస్తున్నాడని రుసరుసలాడే భార్య. చాలా సినిమాల్లో చూసిన సన్నివేశాలే ఇందులోనూ కనిపిస్తాయి. ప్రథమార్థం ఈ తరహాలో సాగుతుంది. ఎప్పుడైతే కీర్తి జాతీయ పోటీలకు అర్హురాలు కాదు అని తెలుస్తుందో అప్పటి నుంచి కథలో రంజకత్వం మొదలవుతుంది. భార్యకు అడ్డుగా నిలిచే భర్తగా విశాల్ నటన బాగుంది. ఇక క్లైమాక్స్లో వీరిద్దరి మధ్య జరిగే రొమాంటిక్ కుస్తీ ఫైట్ సినిమాకు హైలైట్ అని చెప్పుకోవచ్చు. మనం కుటుంబంతో చూడవలసిన సినిమా ఇది. ఇందులోని సన్నివేశాలు చాలా బాగున్నాయి. హలో ప్రేక్షకులారా, మనం ఈరోజు గుట్టా కుస్తీ 2 మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకోబోతున్నాం. ఇందులో నటీనటులుగా విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి, జారా జయానా, కరుణాస్, మనీష్ కాంత్, యోగి బాబు, రామకృష్ణ, కాళీ వెంకట్, గజరాజు తదితరులు. అయితే గుట్టా కుస్తీ అంటూ విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి గతంలో ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. తెలుగులో మట్టి కుస్తీ అంటూ ప్రేక్షకులను పలకరించారు. ఇప్పుడు దానికి కొనసాగింపుగా తీసుకొచ్చిన చిత్రమే గుట్టా కుస్తీ 2. ఇటీవల కేవలం తమిళంలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 50 కోట్లకు పైగా వసూలు సాధించింది. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్కు వచ్చింది. మరి సినిమా ఎలా ఉంది, ఎలాంటి వినోదాన్ని పంచుతుందనేదే మనం ఈ రివ్యూలో తెలుసుకుందాం. గుట్టా కుస్తీ 2 స్టోరీ: తన భార్య కీర్తిని రేసింగ్ ఛాంపియన్ చేస్తానని మాటిచ్చిన వీరా దాన్ని నిలబెట్టుకుంటాడు. కీర్తి ఒకవైపు రైల్వేలో ఉద్యోగం చేస్తూనే మరోవైపు కుస్తీ శిక్షణ కొనసాగిస్తూ ఉంటుంది. వీర ఇంట్లోనే ఉంటూ కుమార్తె మాలర్ బాగోగులు చూసుకుంటూ ఉంటాడు. కీర్తికి వచ్చినంత పేరు తనకు రాలేదని అసూయపడిన కోచ్ ఆమె రేసింగ్ ప్రయాణాన్ని అడ్డుకోవాలని ప్లాన్ వేస్తాడు. అందుకు వీరానే పావులాగా వాడుకుంటాడు. దీంతో జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే అర్హత కీర్తి కోల్పోయింది. ఇది భార్యాభర్తల మధ్య గొడవకు దారితీసిందా? ఈ వ్యవహారం విడాకుల కొరకు వెళ్తుందా? కీర్తి తన ఓటమికి అసలు కారణం తెలుసుకుంటుందా? వీరా తనపై పడిన నిందను తొలగించుకుంటాడా అనేదే ఈ సినిమా చిత్రం యొక్క ముఖ్య ఉద్దేశం. విజయవంతమైన చిత్రానికి సీక్వెల్ తీస్తున్నారంటే దానిపై అంచనాలు భారీగానే ఉంటాయి. రచనా దర్శకులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక విషయంలో మొదటి భాగంలో పోలికలు పడతాయి. ఈ విషయంలో దర్శకుడు
చెల్లా అయ్యావు ప్రయోగాలకు పోగొట్టుకోకుండా గట్టా కుస్తీను కమర్షియల్ ఎంటర్టైనర్గా తీర్చిదిద్దే ప్రయత్నం చేశాడు. అందులో చాలా వరకు విజయం సాధించారని చెప్పుకోవచ్చు. వీర కుటుంబం బాధితులు చూస్తుంటే కీర్తి రైజింగ్లో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉంటుంది. ఇలా వీర అండ్ కీర్తి డైలీ రొటీన్తో ఆరంభ సన్నివేశాలు సాగుతాయి. అనుమానం భర్త ఇంకో అమ్మాయికి ఆకర్షిస్తున్నాడని రుసరుసలాడే భార్య. చాలా చాలా సినిమాల్లో చూసిన సన్నివేశాలే ఇందులోనూ కనిపిస్తాయి. ప్రథమార్థం ఈ తరహాలో సాగుతుంది. ఎప్పుడైతే కీర్తి జాతీయ పోటీలకు అర్హతురాలు కాదు అని తెలుస్తుందో అప్పటి నుంచి కథలో రంజితత్వం మొదలవుతుంది. భార్యకు అడ్డగా నిలిచే భర్తగా విశాల్ నటన బాగుంది. ఇక క్లైమాక్స్లో వీరిద్దరి మధ్య జరిగే రొమాంటిక్ కుస్తీ ఫైట్ సినిమాకు హైలైట్ అని చెప్పుకోవచ్చు. మనం కుటుంబంతో చూడవలసిన సినిమా ఇది. ఇందులోని సన్నివేశాలు చాలా బాగున్నాయి. హలో ప్రేక్షకులారా, మనం ఈరోజు గుట్టా కుస్తీ 2 మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకోబోతున్నాం. ఇందులో నటీనటులుగా విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి, జారా జయానా, కరుణాస్, మనీష్ కాంత్, యోగి బాబు, రామకృష్ణ, కాళీ వెంకట్, గజరాజు తదితరులు. అయితే గట్టా కుస్తీ అంటూ విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి గతంలో ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. తెలుగులో మట్టి కుస్తీ అంటూ ప్రేక్షకులను పలకరించారు. ఇప్పుడు దానికి కొనసాగింపుగా తీసుకొచ్చిన చిత్రమే గుట్టా కుస్తీ 2. ఇటీవల కేవలం తమిళంలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 50 కోట్లకు పైగా వసూలు సాధించింది. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్కు వచ్చింది. మరి సినిమా ఎలా ఉంది, ఎలాంటి వినోదాన్ని పంచుతుందనేదే మనం ఈ రివ్యూలో తెలుసుకుందాం. గట్టా కుస్తీ 2 స్టోరీ తన భార్య కీర్తిని రేసింగ్ ఛాంపియన్ చేస్తానని మాటిచ్చిన వీర దాన్ని నిలబెట్టుకుంటాడు. కీర్తి ఒకవైపు రైల్వేలో ఉద్యోగం చేస్తూనే మరోవైపు కుస్తీ శిక్షణ కొనసాగిస్తూ ఉంటుంది. వీర ఇంట్లోనే ఉంటూ కుమార్తె మాలర్ బాగోగులు చూసుకుంటూ ఉంటాడు. కీర్తికి వచ్చినంత పేరు తనకు రాలేదని అసూయపడిన కోచ్ ఆమె రేసింగ్ ప్రయాణాన్ని అడ్డుకోవాలని ప్లాన్ వేస్తాడు. అందుకు వీరనే పాములాగా వాడుకుంటాడు. దీంతో జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే అర్హత కీర్తి కోల్పోయింది. ఇది భార్యాభర్తల మధ్య గొడవకు దారితీసిందా? ఈ వ్యవహారం విడాకుల కొరకు వెళ్తుందా? కీర్తి తన ఓటమికి అసలు కారణం తెలుసుకుంటుందా? వీర తనపై పడిన నిందను తొలగించుకుంటాడా అనేదే ఈ సినిమా చిత్రం యొక్క ఉద్దేశం. విజయవంతమైన చిత్రానికి సీక్వెల్ తీస్తున్నారంటే దానిపై అంచనాలు భారీగానే ఉంటాయి. రచనా దర్శకులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక విషయంలో మొదటి భాగంలో పోలికలు పడతాయి. ఈ విషయంలో దర్శకుడు చెల్లా అయ్యావు ప్రయోగాలకు పోగొట్టుకోకుండా గట్టా కుస్తీను కమర్షియల్ ఎంటర్టైనర్గా తీర్చిదిద్దే ప్రయత్నం చేశాడు. అందులో చాలా వరకు విజయం సాధించారని చెప్పుకోవచ్చు. వీర కుటుంబం బాధితులు చూస్తుంటే కీర్తి రైజింగ్లో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉంటుంది. ఇలా వీర అండ్ కీర్తి డైలీ రొటీన్తో ఆరంభ సన్నివేశాలు సాగుతాయి. అనుమానం భర్త ఇంకో అమ్మాయికి ఆకర్షిస్తున్నాడని రుసరుసలాడే భార్య. చాలా చాలా సినిమాల్లో చూసిన సన్నివేశాలే ఇందులోనూ కనిపిస్తాయి. ప్రథమార్థం ఈ తరహాలో సాగుతుంది. ఎప్పుడైతే కీర్తి జాతీయ పోటీలకు అర్హతురాలు కాదు అని తెలుస్తుందో అప్పటి నుంచి కథలో రంజితత్వం మొదలవుతుంది. భార్యకు అడ్డగా నిలిచే భర్తగా విశాల్ నటన బాగుంది. ఇక క్లైమాక్స్లో వీరిద్దరి మధ్య జరిగే రొమాంటిక్ కుస్తీ ఫైట్ సినిమాకు హైలైట్ అని చెప్పుకోవచ్చు. మనం కుటుంబంతో చూడవలసిన సినిమా ఇది. ఇందులోని సన్నివేశాలు చాలా బాగున్నాయి. హలో ప్రేక్షకులారా, మనం ఈరోజు గుట్టా కుస్తీ 2 మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకోబోతున్నాం. ఇందులో నటీనటులుగా విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి, జారా జయానా, కరుణాస్, మనీష్ కాంత్, యోగి బాబు, రామకృష్ణ, కాళీ వెంకట్, గజరాజు తదితరులు. అయితే గట్టా కుస్తీ అంటూ విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి గతంలో ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. తెలుగులో మట్టి కుస్తీ అంటూ ప్రేక్షకులను పలకరించారు.
ఇప్పుడు దానికి కొనసాగింపుగా తీసుకొచ్చిన చిత్రమే గుట్టా కుస్తీ 2. ఇటీవల కేవలం తమిళంలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 50 కోట్లకు పైగా వసూలు సాధించింది. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్కు వచ్చింది. మరి సినిమా ఎలా ఉంది, ఎలాంటి వినోదాన్ని పంచుతుందనేదే మనం ఈ రివ్యూలో తెలుసుకుందాం. ఘట్టకుస్తీ 2 స్టోరీ తన భార్య కీర్తిని రేసింగ్ ఛాంపియన్ చేస్తానని మాటిచ్చిన వీరా దాన్ని నిలబెట్టుకుంటాడు. కీర్తి ఒకవైపు రైల్వేలో ఉద్యోగం చేస్తూనే మరోవైపు కుస్తీ శిక్షణ కొనసాగిస్తూ ఉంటుంది. వీర ఇంట్లోనే ఉంటూ కుమార్తె మాలర్ బాగోగులు చూసుకుంటూ ఉంటాడు. కీర్తికి వచ్చినంత పేరు తనకు రాలేదని అసూయపడిన కోచ్ ఆమె రేసింగ్ ప్రయాణాన్ని అడ్డుకోవాలని ప్లాన్ వేస్తాడు. అందుకు వీరానే పావులాగా వాడుకుంటాడు. దీంతో జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే అర్హత కీర్తి కోల్పోయింది. ఇది భార్యాభర్తల మధ్య గొడవకు దారితీసిందా? ఈ వ్యవహారం విడాకుల కొరకు వెళ్తుందా? కీర్తి తన ఓటమికి అసలు కారణం తెలుసుకుంటుందా? వీరా తనపై పడిన నిందను తొలగించుకుంటాడా అనేదే ఈ సినిమా చిత్రం యొక్క ముఖ్య ఉద్దేశం. విజయవంతమైన చిత్రానికి సీక్వెల్ తీస్తున్నారంటే దానిపై అంచనాలు భారీగానే ఉంటాయి. రచనా దర్శకులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక విషయంలో మొదటి భాగంలో పోలికలు పడతాయి. ఈ విషయంలో దర్శకుడు చెల్లా అయ్యావు ప్రయోగాలకు పోగొట్టుకోకుండా ఘట్టకుస్తీను కమర్షియల్ ఎంటర్టైనర్గా తీర్చిదిద్దే ప్రయత్నం చేశాడు. అందులో చాలా వరకు విజయం సాధించారని చెప్పుకోవచ్చు. వీర కుటుంబం బాధ్యతలు చూస్తుంటే కీర్తి రైజింగ్లో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉంటుంది. ఇలా వీర అండ్ కీర్తి డైలీ రొటీన్తో ఆరంభ సన్నివేశాలు సాగుతాయి. అనుమానం భర్త ఇంకో అమ్మాయికి ఆకర్షిస్తున్నాడని రుసరుసలాడే భార్య. చాలా సినిమాల్లో చూసిన సన్నివేశాలే ఇందులోనూ కనిపిస్తాయి. ప్రథమార్థం ఈ తరహాలో సాగుతుంది. ఎప్పుడైతే కీర్తి జాతీయ పోటీలకు అర్హతురాలు కాదు అని తెలుస్తుందో అప్పటి నుంచి కథలో రంజితత్వం మొదలవుతుంది. భార్యకు అడ్డగా నిలిచే భర్తగా విశాల్ నటన బాగుంది. ఇక క్లైమాక్స్లో వీరిద్దరి మధ్య జరిగే రొమాంటిక్ కుస్తీ ఫైట్ సినిమాకు హైలైట్ అని చెప్పుకోవచ్చు. మనం కుటుంబంతో చూడవలసిన సినిమా ఇది. ఇందులోని సన్నివేశాలు చాలా బాగున్నాయి. హలో ప్రేక్షకులారా, మనం ఈరోజు గుట్టా కుస్తీ 2 మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకోబోతున్నాం. ఇందులో నటీనటులుగా విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి, జారా జయానా, కరుణాస్, మనీష్ కాంత్, యోగి బాబు, రామకృష్ణ, కాళీ వెంకట్, గజరాజు తదితరులు. అయితే ఘట్టా కుస్తీ అంటూ విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి గతంలో ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. తెలుగులో మట్టి కుస్తీ అంటూ ప్రేక్షకులను పలకరించారు. ఇప్పుడు దానికి కొనసాగింపుగా తీసుకొచ్చిన చిత్రమే గుట్టా కుస్తీ 2. ఇటీవల కేవలం తమిళంలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 50 కోట్లకు పైగా వసూలు సాధించింది. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్కు వచ్చింది. మరి సినిమా ఎలా ఉంది, ఎలాంటి వినోదాన్ని పంచుతుందనేదే మనం ఈ రివ్యూలో తెలుసుకుందాం. ఘట్టకుస్తీ 2 స్టోరీ తన భార్య కీర్తిని రేసింగ్ ఛాంపియన్ చేస్తానని మాటిచ్చిన వీరా దాన్ని నిలబెట్టుకుంటాడు. కీర్తి ఒకవైపు రైల్వేలో ఉద్యోగం చేస్తూనే మరోవైపు కుస్తీ శిక్షణ కొనసాగిస్తూ ఉంటుంది. వీర ఇంట్లోనే ఉంటూ కుమార్తె మాలర్ బాగోగులు చూసుకుంటూ ఉంటాడు. కీర్తికి వచ్చినంత పేరు తనకు రాలేదని అసూయపడిన కోచ్ ఆమె రేసింగ్ ప్రయాణాన్ని అడ్డుకోవాలని ప్లాన్ వేస్తాడు. అందుకు వీరానే పావులాగా వాడుకుంటాడు. దీంతో జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే అర్హత కీర్తి కోల్పోయింది. ఇది భార్యాభర్తల మధ్య గొడవకు దారితీసిందా? ఈ వ్యవహారం విడాకుల కొరకు వెళ్తుందా? కీర్తి తన ఓటమికి అసలు కారణం తెలుసుకుంటుందా? వీరా తనపై పడిన నిందను తొలగించుకుంటాడా అనేదే ఈ సినిమా చిత్రం యొక్క ముఖ్య ఉద్దేశం. విజయవంతమైన చిత్రానికి సీక్వెల్ తీస్తున్నారంటే దానిపై అంచనాలు భారీగానే ఉంటాయి. రచనా దర్శకులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక విషయంలో మొదటి భాగంలో పోలికలు పడతాయి. ఈ విషయంలో దర్శకుడు
చెల్లా అయ్యావు ప్రయోగాలకు పోగొట్టుకోకుండా గట్టా కుస్తీను కమర్షియల్ ఎంటర్టైనర్గా తీర్చిదిద్దే ప్రయత్నం చేశాడు. అందులో చాలా వరకు విజయం సాధించారని చెప్పుకోవచ్చు. వీర కుటుంబం బాధితులు చూస్తుంటే కీర్తి రైజింగ్లో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉంటుంది. ఇలా వీర అండ్ కీర్తి డైలీ రొటీన్తో ఆరంభ సన్నివేశాలు సాగుతాయి. అనుమానం భర్త ఇంకో అమ్మాయికి ఆకర్షిస్తున్నాడని రుసరుసలాడే భార్య. చాలా చాలా సినిమాల్లో చూసిన సన్నివేశాలు ఇందులోనూ కనిపిస్తాయి. ప్రథమార్థం ఈ తరహాలో సాగుతుంది. ఎప్పుడైతే కీర్తి జాతీయ పోటీలకు అర్హతురాలు కాదు అని తెలుస్తుందో అప్పటి నుంచి కథలో రంజితత్వం మొదలవుతుంది. భార్యకు అడ్డగా నిలిచే భర్తగా విశాల్ నటన బాగుంది. ఇక క్లైమాక్స్లో వీరిద్దరి మధ్య జరిగే రొమాంటిక్ కుస్తీ ఫైట్ సినిమాకు హైలైట్ అని చెప్పుకోవచ్చు. మనం కుటుంబంతో చూడవలసిన సినిమా ఇది. ఇందులోని సన్నివేశాలు చాలా బాగున్నాయి. హలో ప్రేక్షకులారా, మనం ఈరోజు గుట్టా కుస్తీ 2 మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకోబోతున్నాం. ఇందులో నటీనటులుగా విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి, జారా జయానా, కరుణాస్, మనీష్ కాంత్, యోగి బాబు, రామకృష్ణ, కాళీ వెంకట్, గజరాజు తదితరులు. అయితే గట్టా కుస్తీ అంటూ విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి గతంలో ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. తెలుగులో మట్టి కుస్తీ అంటూ ప్రేక్షకులను పలకరించారు. ఇప్పుడు దానికి కొనసాగింపుగా తీసుకొచ్చిన చిత్రమే గుట్టా కుస్తీ 2. ఇటీవల కేవలం తమిళంలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.50 కోట్లకు పైగా వసూలు సాధించింది. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్కు వచ్చింది. మరి సినిమా ఎలా ఉంది, ఎలాంటి వినోదాన్ని పంచుతుందనేదే మనం ఈ రివ్యూలో తెలుసుకుందాం. గట్టా కుస్తీ 2 స్టోరీ తన భార్య కీర్తిని రేసింగ్ ఛాంపియన్ చేస్తానని మాటిచ్చిన వీర దాన్ని నిలబెట్టుకుంటాడు. కీర్తి ఒకవైపు రైల్వేలో ఉద్యోగం చేస్తూనే మరోవైపు కుస్తీ శిక్షణ కొనసాగిస్తూ ఉంటుంది. వీర ఇంట్లోనే ఉంటూ కుమార్తె మాలర్ బాగోగులు చూసుకుంటూ ఉంటాడు. కీర్తికి వచ్చినంత పేరు తనకు రాలేదని అసూయపడిన కోచ్ ఆమె రేసింగ్ ప్రయాణాన్ని అడ్డుకోవాలని ప్లాన్ వేస్తాడు. అందుకు వీరనే పాములాగా వాడుకుంటాడు. దీంతో జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే అర్హత కీర్తి కోల్పోయింది. ఇది భార్యాభర్తల మధ్య గొడవకు దారితీసిందా? ఈ వ్యవహారం విడాకుల కొరకు వెళ్తుందా? కీర్తి తన ఓటమికి అసలు కారణం తెలుసుకుంటుందా? వీర తనపై పడిన నిందను తొలగించుకుంటాడా అనేదే ఈ సినిమా చిత్రం యొక్క మొత్తం ఉద్దేశం. విజయవంతమైన చిత్రానికి సీక్వెల్ తీస్తున్నారంటే దానిపై అంచనాలు భారీగానే ఉంటాయి. రచనా దర్శకులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక విషయంలో మొదటి భాగంలో పోలికలు పడతాయి. ఈ విషయంలో దర్శకుడు చెల్లా అయ్యావు ప్రయోగాలకు పోగొట్టుకోకుండా గట్టా కుస్తీను కమర్షియల్ ఎంటర్టైనర్గా తీర్చిదిద్దే ప్రయత్నం చేశాడు. అందులో చాలా వరకు విజయం సాధించారని చెప్పుకోవచ్చు. వీర కుటుంబం బాధితులు చూస్తుంటే కీర్తి రైజింగ్లో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉంటుంది. ఇలా వీర అండ్ కీర్తి డైలీ రొటీన్తో ఆరంభ సన్నివేశాలు సాగుతాయి. అనుమానం భర్త ఇంకో అమ్మాయికి ఆకర్షిస్తున్నాడని రుసరుసలాడే భార్య. చాలా చాలా సినిమాల్లో చూసిన సన్నివేశాలు ఇందులోనూ కనిపిస్తాయి. ప్రథమార్థం ఈ తరహాలో సాగుతుంది. ఎప్పుడైతే కీర్తి జాతీయ పోటీలకు అర్హతురాలు కాదు అని తెలుస్తుందో అప్పటి నుంచి కథలో రంజితత్వం మొదలవుతుంది. భార్యకు అడ్డగా నిలిచే భర్తగా విశాల్ నటన బాగుంది. ఇక క్లైమాక్స్లో వీరిద్దరి మధ్య జరిగే రొమాంటిక్ కుస్తీ ఫైట్ సినిమాకు హైలైట్ అని చెప్పుకోవచ్చు. మనం కుటుంబంతో చూడవలసిన సినిమా ఇది. ఇందులోని సన్నివేశాలు చాలా బాగున్నాయి. హలో ప్రేక్షకులారా, మనం ఈరోజు గుట్టా కుస్తీ 2 మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకోబోతున్నాం. ఇందులో నటీనటులుగా విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి, జారా జయానా, కరుణాస్, మనీష్ కాంత్, యోగి బాబు, రామకృష్ణ, కాళీ వెంకట్, గజరాజు తదితరులు. అయితే గట్టా కుస్తీ అంటూ విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి గతంలో ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. తెలుగులో మట్టి కుస్తీ అంటూ ప్రేక్షకులను పలకరించారు.
ఇప్పుడు దానికి కొనసాగింపుగా తీసుకొచ్చిన చిత్రమే గుట్టా కుస్తీ 2. ఇటీవల కేవలం తమిళంలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 50 కోట్లకు పైగా వసూలు సాధించింది. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్కు వచ్చింది. మరి సినిమా ఎలా ఉంది, ఎలాంటి వినోదాన్ని పంచుతుందనేదే మనం ఈ రివ్యూలో తెలుసుకుందాం. గుట్టా కుస్తీ 2 స్టోరీ: తన భార్య కీర్తిని రేసింగ్ ఛాంపియన్ చేస్తానని మాటిచ్చిన వీరా దాన్ని నిలబెట్టుకుంటాడు. కీర్తి ఒకవైపు రైల్వేలో ఉద్యోగం చేస్తూనే మరోవైపు కుస్తీ శిక్షణ కొనసాగిస్తూ ఉంటుంది. వీరా ఇంట్లోనే ఉంటూ కుమార్తె మాలర్ బాగోగులు చూసుకుంటూ ఉంటాడు. కీర్తికి వచ్చినంత పేరు తనకు రాలేదని అసూయపడిన కోచ్ ఆమె రేసింగ్ ప్రయాణాన్ని అడ్డుకోవాలని ప్లాన్ వేస్తాడు. అందుకు వీరానే పావులాగా వాడుకుంటాడు. దీంతో జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే అర్హత కీర్తి కోల్పోయింది. ఇది భార్యాభర్తల మధ్య గొడవకు దారితీసిందా? ఈ వ్యవహారం విడాకుల కొరకు వెళ్తుందా? కీర్తి తన ఓటమికి అసలు కారణం తెలుసుకుంటుందా? వీరా తనపై పడిన నిందను తొలగించుకుంటాడా అనేదే ఈ చిత్రం యొక్క ఉద్దేశం. విజయవంతమైన చిత్రానికి సీక్వెల్ తీస్తున్నారంటే దానిపై అంచనాలు భారీగానే ఉంటాయి. రచనా దర్శకులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక విషయంలో మొదటి భాగంలో పోలికలు పడతాయి. ఈ విషయంలో దర్శకుడు చెల్లా అయ్యావు ప్రయోగాలకు పోగొట్టుకోకుండా గుట్టా కుస్తీను కమర్షియల్ ఎంటర్టైనర్గా తీర్చిదిద్దే ప్రయత్నం చేశాడు. అందులో చాలా వరకు విజయం సాధించారని చెప్పుకోవచ్చు. వీర కుటుంబం బాధ్యతలు చూస్తుంటే కీర్తి రైజింగ్లో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉంటుంది. ఇలా వీర అండ్ కీర్తి డైలీ రొటీన్తో ఆరంభ సన్నివేశాలు సాగుతాయి. అనుమానం భర్త ఇంకో అమ్మాయికి ఆకర్షిస్తున్నాడని రుసరుసలాడే భార్య. చాలా సినిమాల్లో చూసిన సన్నివేశాలే ఇందులోనూ కనిపిస్తాయి. ప్రథమార్థం ఈ తరహాలో సాగుతుంది. ఎప్పుడైతే కీర్తి జాతీయ పోటీలకు అర్హురాలు కాదు అని తెలుస్తుందో అప్పటి నుంచి కథలో రంజితత్వం మొదలవుతుంది. భార్యకు అడ్డుగా నిలిచే భర్తగా విశాల్ నటన బాగుంది. ఇక క్లైమాక్స్లో వీరిద్దరి మధ్య జరిగే రొమాంటిక్ కుస్తీ ఫైట్ సినిమాకు హైలైట్ అని చెప్పుకోవచ్చు. మనం కుటుంబంతో చూడవలసిన సినిమా ఇది. ఇందులోని సన్నివేశాలు చాలా బాగున్నాయి. హలో ప్రేక్షకులారా, మనం ఈరోజు గుట్టా కుస్తీ 2 మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకోబోతున్నాం. ఇందులో నటీనటులుగా విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి, జారా జయానా, కరుణాస్, మనీష్ కాంత్, యోగి బాబు, రామకృష్ణ, కాళీ వెంకట్, గజరాజు తదితరులు. అయితే గుట్టా కుస్తీ అంటూ విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి గతంలో ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. తెలుగులో మట్టి కుస్తీ అంటూ ప్రేక్షకులను పలకరించారు. ఇప్పుడు దానికి కొనసాగింపుగా తీసుకొచ్చిన చిత్రమే గుట్టా కుస్తీ 2. ఇటీవల కేవలం తమిళంలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 50 కోట్లకు పైగా వసూలు సాధించింది. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్కు వచ్చింది. మరి సినిమా ఎలా ఉంది, ఎలాంటి వినోదాన్ని పంచుతుందనేదే మనం ఈ రివ్యూలో తెలుసుకుందాం. గుట్టా కుస్తీ 2 స్టోరీ: తన భార్య కీర్తిని రేసింగ్ ఛాంపియన్ చేస్తానని మాటిచ్చిన వీరా దాన్ని నిలబెట్టుకుంటాడు. కీర్తి ఒకవైపు రైల్వేలో ఉద్యోగం చేస్తూనే మరోవైపు కుస్తీ శిక్షణ కొనసాగిస్తూ ఉంటుంది. వీరా ఇంట్లోనే ఉంటూ కుమార్తె మాలర్ బాగోగులు చూసుకుంటూ ఉంటాడు. కీర్తి